పాలు పిండుతాం, తీరుతుంది, గేపిని ఎక్కింతాం, ఎక్కి వాల్యూ చేసి ఇప్పుడు మనకి 1,50,000 1,60,000 అంటే మనకు లెక్క ఉండదు. మనం లక్షల కొద్ది వ్యాపారం చేస్తాం కాబట్టి. అదే రైతుకి 1,50,000 1,60,000 అంటే పెద్ద గొప్ప. ఏ బంగారం ఏదో ఒకటి పెట్టుకుని బ్యాంకులో పెట్టి తెచ్చుకుంటాడు. బుస్ అనిపించింది దానికి ఇది అక్కడితో సతరపడిపోతాడు. అది ఆడి ఉత్తరం మనం నిలబెట్టాలి. కానీ ఒక గేది పెంచుకొని ఒక డైరీ పెరిగితే చెట్టు బాగుంటే కాయ ఎప్పుడు తినచ్చు. ఆ తరం లేదండి ఇప్పుడు అసలు. ఇప్పుడు ఈ ఈతలు కూడా అలా పిండేస్తాయండి. దాని మొలుగు స్టైల్ కూడా చూసారా, 2 మోపులు గడి తినేస్తుంది మా దగ్గర. అందులో అనుమానం తిండి విషయంలో అయితే అలా బుర్రలు కానీ టైపులు కానీ చూడండి. చూడండి వెనకాల అట్టలు చూడండి. మన గేదెలకు వచ్చిన అట్టలు ఎక్కడ రావండి అసలు. స్లేపులు కానీ అసలు వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే మిల్కింగ్ ఆగాలి కానీ, లేకపోతే మిల్కింగ్ ఆగు మన గేదెలు. ఫుడ్ విషయంలో అయితే ఆడ చేస్తే ఆగాలి కానీ, ఇంకొంచెం చెత్త అయితే తినేస్తాయి. మా దగ్గర అన్ని అలవాటు చేస్తాం మేము గేదెని పంపించాం. ఏ గ్రాస్ అయినా సరే అన్ని అలవాటు చేస్తాం. దానాతో శుద్ధ అన్ని దాన ఎలాగ తినేస్తాయి. గడ్డి అన్ని రకాలు తెస్తామండి. ఒక రోజు సొప్ప తెస్తాం, ఒక రోజు ఇంగ్లీష్ గడ్డి తెస్తాం, ఒక రోజు మామూలు గడ్డి తెస్తాం, ఒక రోజు ఎండు గడ్డి మీద ఉంటుంది గేది. ఇంకా అన్ని అలవాటు అయి ఉంటాయి ఇక్కడ. ఓవరాల్ గా రోజులో ఏమేమి పెట్టాలన్నా మామూలుగా? అసలు మామూలుగా అయితే మార్నింగ్ టైం పచ్చగడ్డి వేయాలి సార్. 6 నుంచి 8:30 దాకా పచ్చగడ్డి తినాలి గేది. తిన్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పెట్టేసి లిక్విడ్ మెయిన్ గేదెకి. ఎన్ని పూటలు పెడతారన్న వాటర్ పెడితే? లిక్విడ్ 2 పూటలు పెట్టాలి. 2 పూటలు పెడతాను. మార్నింగ్ దానాలు పెట్టినప్పుడు ఒకసారి పెట్టాలా. పచ్చగడ్డి 8:30 దాకా మేపుతాం. 8:30 అయిపోయాక కూడా మళ్ళీ లిక్విడ్ పెట్టాలా. వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4:30 నుంచి మళ్ళీ వాటర్ పెట్టి ఎండుగడ్డి వేయాలి. 6 గంటల దాకా ఎండుగడ్డి వేయాలి. 6 గంటల నుంచి మిల్క్ పాలు తీసి అది అయితే కరెక్ట్గా ఉంటుంది. ప్యాట్ విషయం కూడా చాలా బాగుంటుంది. 8-9 వస్తుంది. ఆ విధంగా మెయింటైన్ చేస్తాను. అలా చేస్తే ఎండుగడ్డి పచ్చాక తినదంటే 1 గంట తినదంటే గేది మిల్కింగ్లో ప్యాట్ శాతం బాగుంటుంది. గేది కూడా ఫిట్గా ఉంటుంది, ఎముక బలం బాగుంటుంది. ఎండుగడ్డి వాళ్ళు ఎండుగడ్డి కదా తీసేస్తారు చాలా మంది. కంపల్సరీ ఎండుగడ్డి బలం ఓ పూట ఖచ్చితంగా వేయాలి. మంచి క్వాలిటీగా గేది కూడా కలర్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఎండుగడ్డి తిన్నది చేంజ్ అవుతుంది. నాటుకోడికి పారం కోడికి ఎంత తేడా ఉంటుంది అంత తేడా ఉంటుంది. అసలు సమస్య లేదు. మెయింటైన్ చేసుకోవడంలో ఉంటుంది సార్. చాలా మంది అవగాహన లేక యూత్ చాలా మంది కుర్రాళ్ళు ఈ ఇన్స్టాలో వీడియోలు కూడా చూసి అదేదో నిజం అనుకుని మళ్ళీ చాలా మంది దెబ్బతింటున్నారు. తర్వాత కామెంట్ రూపంలో బాధపడుతున్నారు. అది ఇంకా జరిగిపోయాక మనం ఏం చేయలేం. చేతులు కాలేక ఆకులు రాసుకుంటే సుఖమేటి. అవునన్నా, మనం అది ముందుగానే అబ్జర్వ్ చేసుకుని ముందుగానే నేను రమ్మంటున్నాను. ప్రతి డైరీకి వచ్చి వెరిఫికేషన్ చేసుకో. నువ్వు 10 గేదెలు కొన్నప్పుడు వెంటనే మూమెంట్ అవ్వకో. గేదె తక్కువేం లేదు. తెల్ల చొక్కాలన్నీ ఒకలా ఉంటాయి. కాటన్ చొక్కా కద్దరు చొక్కా తేడా ఉంటుంది. 2 ఒకలా ఉంటాయి. ఒకే రేట్ ఇస్తున్నావు నువ్వు. అది చూసుకోమని చెప్తున్నాను. ఒక్కొక్కడేమో 20 రోజులు ఉంటుంది అంటున్నాడు. 2 నెలలు 4 నెలలు 5 నెలలు చూడిగా నమ్మేస్తున్నాడు. 20 రోజుల్లో డెలివరీ అవుతుంది. 20 రోజుల్లో డెలివరీ అవుతుంది నమ్మేస్తున్నాడు. మొన్న వచ్చాడు బాధ మనిషి. ఒకటి మనం వెళ్ళి చూపించకూడదు తప్పు. అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి చెప్పి ఆడు వచ్చి బాధపడుతున్నాడు. ఇక్కడ 20 days ఉంటుంది అన్నాడండి. గేట్ చూస్తే 5 నెలలు చూడదండి అన్నాడు. ఇలాంటివి జరిగితే మనకి డైరీలో దెబ్బతింటాం కదా. అవునన్నా, ఇదే ఎక్కడ మోసం జరిగినా కానీ ఇది మొత్తం అంతా మోసం అంటున్నారు కదా. రాయమండ్రి వెళ్ళొద్దని కామెంట్ పెడుతున్నాడు. ఎందుకు మన వీడియోలో మొన్న దాంట్లో మీరు అటువంటి పర్సన్ అని పెట్టండి. నువ్వు చూడాలి కదా నన్ను వచ్చి నువ్వు నేను అన్నాను. మా ఇద్దరికే చెప్తున్నాను. అవునన్నా, అవును. ఇంకా అతను తప్పే ఉంది. అతను తప్పే ఉంది చెప్పు. అతను అనుభవించాడు కాబట్టి అది అనగలిగే లేదు. బాధపడ్డవాడు దెబ్బ తగిలినోడికే నొప్పించుకుంటుంది. అవును, బయట ఉన్న వాళ్ళు మనం బాగా చెప్తాం. నేను అదే చెప్తున్నాను. గేదెలు తీసుకుని పర్సన్ ఎవడైనా సరే ముందుగా వచ్చి చూసుకోండి. ఏ డైరీ బలం ఎంత, ఎవరి సత్తా ఎంత, 50 గేదె 80 గేదె అన్న కూడా ఎంత ఊపు ఉంది. మనం మామూలుగా డైరీలో ఏ క్వాలిటీ చూపించకూడదు, ఎంత ఊపు ఉంది చూసుకో నువ్వు. ఈ వారం ఉండదు మన దగ్గర ఉండదు. మళ్ళీ సరుకు మీరు ఎప్పుడైనా ఈ మధ్యన వీడియోలు తెస్తున్నారు. మళ్ళీ పెట్టిన ఏది ఉందో ఇందులోని కనిపించదు నా దగ్గర. ఎందుకని నా దగ్గర నేను తోలి ప్రతి రైతు కూడా ఆ ఊళ్ళో నా స్పీడ్ బ్యాక్ అలా ఉంటుంది. ఈ వెళ్ళి వేసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 4-5 గేదెలు అతని ద్వారా వెళ్తాయి నాకు. పక్క రైతులు చూసి తీసుకున్నాను చెప్పి వస్తారు నాకు. ఆ స్పీడ్ బ్యాక్ చాలు నాకు. భగవంతుడు దయ వల్ల నాకు గేదెలు 2,000-3,000 లేకుండా ఎవరు అమ్మరు. నా మెయింటెనెన్స్ కైనా సరే ఈ 2,000-3,000 తీసుకుని ఖచ్చితంగా ఉన్నదే చెప్తాం. లేని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? అది వ్యాపారం అనాలి జరగదు కదా. అవునన్నా, జరగదు కదా. ఇప్పుడు మన తాతయ్య గారు నేముంది, మా నాన్నగారికి నేముంది, మనం పాడు చేసుకునే పని ఉంది వ్యాపారంలో. అవును, మనకు ఉన్న దాంట్లో భగవంతుడు బాగానే మనకి ఇచ్చిన గారికి అంత మాయ చేసి బతికే పని మనకేం లేదు. ఓకే అన్న, ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఒకసారి ఫైనల్గా లొకేషన్ అది ఒకసారి చెప్పండి. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి మా అడ్రస్. ఓకేనా. ట్రాన్స్పోర్ట్ విషయంలో 5 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి.
2 కానీ 3 కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇవ్వాలా అని ప్రతి వీడియోలో చెప్పేది అందరూ కూడా. కానీ కొంతమంది 2 గేదెలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, 3 గేదెలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉత్తి మాటలండి అయ్యి, బ్రోకర్స్ చెప్పి మాటలన్నమాట అయ్యి. 2 గేదెలకి 3 గేదెలకి ట్రాన్స్పోర్ట్ ఎవరులేరండి. ఒకవేళ ఇచ్చినా ఆ గేదెల మీదే మీ మీద పడుతుంది అది ఆ భారం. ఎవరో ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించి క్వాలిటీ విషయం మర్చిపోయి వేరే గ్రేడెడ్ మోరల్ గేదెల్లోకి వెళ్ళిపోతారు మీరు. ఓకే. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే 4 నెలలు 5 నెలలు చాగిపోద్దండి గేదెలు. మిల్క్ కార్డ్ కూడా. ఓకే అన్న. ఇది 9 నెలలు గ్యారంటీగా ఇస్తాను, కావాలి కాయించి రాస్తాను. ఓకే అన్న. మీకు డౌట్ ఏం లేదు. 9 నెలల దాకా అట్లేదు. సంవత్సరం కూడా ఇచ్చినవి ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా. ఇంకా ఓకే అన్న. గేదెలు నేను ఇచ్చిన డైరీలో ఇంకా మెయింటెనెన్స్ అటు ఇటు మెయింటెనెన్స్లో ఫుల్ మెయింటెనెన్స్ కూడా కాదు. ఓకే అన్న. మనం అన్ని కూడా సక్రమంగా పెడితే ఇంకా బాగుంటుంది. 10 నెలలు గ్యారంటీ సార్. ఓకే అన్న. డౌట్ ఏముండదు. కానీ మ్యాక్సిమం నేను 8 నెలలు 9 నెలలు చెప్తాను ఎవరికైనా. అవునండి, ఎందుకంటే 1 నెల తక్కువ చెప్పినా సరే చెప్తాను మనకి అక్కడ ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈ ట్రాన్స్పోర్ట్ అని ఒకడు అంటాడు, దానా బత్తాలు అని ఒకడు అంటాడు, గడ్డి అని ఒకడు అంటాడు, ఏటేటో చెప్తున్నారు. అవునన్నా. నా దగ్గరికి వచ్చేస్తే చాలు కదా మనిషి, ఎక్కడ దిక్కుని తీసుకొని వస్తే ఒక 20,000 25,000 తినేస్తాం కదా అని ఆ మాయ అన్నాడు. పని చేయదనుకో. అవునండి. పైన భగవంతుడు అన్నాడు ఉంటాడు, ఎవడ మంచోడు అయితే 6 నెలలు పడతాడు, ఉన్నవాడు ఎగిరిపోతాడు. అది మనకి తెలిసిందే. ప్రస్తుతానికి జరిగిపోతుంది. వాళ్ళ వల్ల మొత్తం మేడనే వస్తుంది అది. ఓకేనా. దాని గురించి అంత కోర్చి చెప్పడం. ఓకే. మన గేదెల గురించి అయితే మనం అంత ఎలా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఇది కొనేవే అంటే కొనేది కాదు కదా. అవును. నువ్వు ఇది కొనేవే బాబు, నీ అంతలేదు ఇంతలేదు, నువ్వు 20 లీటర్లు అవుతుందని చెప్పి అమ్మి మోడల్ కాదు మనది. అవును. అసలు సమస్య లేదు. నీకు గేదె నచ్చిందా, నీకు నచ్చిన తర్వాత నాకు నచ్చాలి, నాకు నచ్చిన తర్వాత ఇద్దరికి సగం నచ్చితేనే గేదె ఎక్కుతుంది ఇక్కడ నుంచి. ఓకే. ఇప్పుడు గేదె మీద కొన్నాడు మనవాడు, కొద్ది కాళ్ళు నీరు ఉందమ్మా వద్దన్నాను, 2 రోజులు పోయిన తర్వాత ఎక్కింపాను. ఓకేనా. అంటే డెలివరీ అయింది కాబట్టి ఇది ఏముంది అటు ఇటు కదిపెత్తే ఇప్పుడు తొలిపే మీద కొత్త ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను ఇబ్బంది పెట్టచ్చు. మళ్ళీ ఆడి వెనక్కి ముందుకి ఆటోలు కిరాయిలు ఇవన్నీ బొక్కడికి. అవునండి. ఆగుతుంది మన దగ్గర 2 రోజులు ఉంటుంది, నష్టం ఏంటి? ఇబ్బంది పడకూడదు. కెపాసిటీ ఉంది మా దగ్గర. జంప్స్ లైట్ కుర్రోళ్ళు ఉన్నారు, 3 కుర్రోళ్ళు ఉన్నారు. అందులో డౌట్ ఏం లేదు. ఉంటుంది. పాలు పిండుతాం, తీరుతుంది, గేపిని ఎక్కింతాం, ఎక్కి వాల్యూ చేసి ఇప్పుడు మనకి 150,000 160,000 అంటే మనకు లెక్క ఉండదు. మనం లక్షల కొద్ది వ్యాపారం చేస్తాం కాబట్టి. అదే రైతుకి 150,000 160,000 అంటే పెద్ద గొప్ప. ఏ బంగారం ఏదో పెట్టుకుని బ్యాంకులో పెట్టి తెచ్చుకుంటాడు. బుస్ అనిపించింది దానికి ఇది అక్కడితో సతరపడిపోతాడు. అది ఆడి యువతను మనం నిలబెట్టాలి. కానీ ఒక గేది పెంచుకొని ఒక డైరీ పెరిగితే చెట్టు బాగుంటే కాయ ఎప్పుడు తినచ్చు. ఆ తరం లేదండి ఇప్పుడు అసలు. ఇక్కడతో అక్కడితో అయిపోవాలా, అంతం అయిపోవాలా, అక్కడితో మొత్తం ఆ చెట్టు చచ్చిపోవాలా, అలా టైప్ వచ్చేసింది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు అంతా ఎంత చెప్పు ఎంత చెయ్యి ఇదే ట్రెండ్ నడుస్తుంది. నా దగ్గర ఓల్డ్ కస్టమర్ మీరు చూస్తుంటారు. నేను 4 సంవత్సరాల నుంచి కొంటున్నామా, 3 సంవత్సరాల నుంచి మీరు ఐడియా ఉందో లేదా కానీ మీకు. అవునండి. అవును, మన ఛానల్ కూడా పెట్టాను కదా. ఆ ట్రెండ్ నాది అలా ఫాలో అవుతుంది. ఒకవేళ వాళ్ళ మీద నేను ఒక 5 గేదెలు 6 గేదెలు తక్కువ అమ్మొచ్చు, నాకు పర్లేదు. నేను తక్కువ అమ్ముకునే పర్లేదు. నేను రోజుకి 2-3 గేదెలు ఎలాగ అమ్ముతాను నా స్టాక్ని బట్టి. 2-3 గేదెలు అమ్ముకుంటే వారంగా ఎలా చూసినా మనకు తక్కువ 15 గేదెలు 20 గేదెలు వెళ్తాయి నా దగ్గర వారంలోనండి. రోజుకి కంపల్సరీ 3 గేదెలు అమ్ముతాను. ఇప్పుడు ఇవాళ 3 ఆటలు అమ్మాను నేను. అలా రోజు మీద 2-3 గేదెలు అలాగ అమ్ముతూనే ఉంటాను. 10 రోజులకు 30 గేదెలు అమ్ముతాం. రోజుకి 2 చొప్పున అమ్మిన చాలా మనకి. చాలండి. మనకి ఇచ్చిన భగవంతుడికి ఎదవాల్సి ఉండకూడదు. కానీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, నేను ప్రతి డైరీ ఫామ్ మెయింటైన్ చేసి వాడికి రైతాంగానికి నేను ఒకటే చెప్తున్నాను, ఆలోచించండి. ఎవడో ఏదో వీడియో చెప్పాడని నాతో సుద్దా మీరు నమ్మక్కర్లేదు. మీరు ఏదైతే ఉందో గేదెని కొనుక్కున్నప్పుడు ఇది నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి ఇదే అని పాలుగాడు అయితే ఆలోచించుకొని కొనుక్కోండి. 20 లీటర్లు 25 లీటర్లు 18 లీటర్లు ఇవన్నీ ఉత్తమాలు అనవసరం వదిలేండి. అది మన మెయింటైన్ బట్టి గేదె పాలు అవుద్ది. ఇగో ఈ గేదె నాకు పైనుంచి వచ్చినప్పుడు వాడు ఎంత చెప్పాడు, 18 లీటర్ల కెపాసిటీ అన్నాడు. కర్నాల నుంచి వచ్చినప్పుడు నేను అతనికి ఎంత చెప్పాను, 12 లీటర్లు చెప్పాను. నేను ఎంత తీస్తాను ఇందులోంచి? చాలా తీస్తాను. 6 లీటర్లు తీస్తారు. 6 లీటర్లు ఎందుకు అవ్వదులే, ఎందుకు గేదని ఎవరు కాదు అంటారు మామూలుగా. ఎందుకంటే 6 అయినా సరే ఆడు మెయింటైన్ బట్టి అవుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన దాన్ని ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇవ్వకూడదు ఉద్దేశం. ఆ ఉద్దేశం మీద తక్కువ దూరం వెళ్తారు కదా. 748 కిలోమీటర్లు చెన్నై ఇక్కడ నుంచి లొకేషన్ పెట్టాడు మనోడు. ఇప్పుడు లొకేషన్ కదా 4 సంవత్సరాల నుంచి అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. కానీ ఈ సైజుకి అయితే మెయింటైన్ చేస్తాడు మనోడు. అదే అన్న ఫామ్లో అయితే ప్రజెంట్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే ప్రజెంట్ ఉన్నాయండి. మీరు స్క్రీన్ మీద అన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి ఒకసారి వీడియో కాల్ కూడా చేసి మీరు మాట్లాడి అన్ని కూడా వివరాలు అయితే కనుక్కోవచ్చండి. మంచిది సార్. ఈ రోజుల్లో వీడియో కాల్ చేస్తేనే మన దగ్గర ఏ క్వాలిటీ ఉంది, ఏ ఉందన్నది వాళ్ళకి క్లారిటీ తెలుస్తుంది. ఓకేనా.